ఓకే, అన్న చెల్లెలు ఇద్దరిది న్యూస్ ఉన్నది ఇక్కడ. ఒకరు చూద్దాం, ఫస్ట్ కేటీఆర్ గారు ముచ్చట చూద్దాం. ఏంటంటే పార్టీ వెన్నుముక్క కార్యకర్తలే అంటావు. అమ్మో, కేటీఆర్ గారికి ఇప్పుడు గుర్తొచ్చిండ్రు, పార్టీ వెన్నుముక్క కార్యకర్తలే అని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చిండ్రు. మరి 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు, ఏ కార్యకర్తలను మీరు మంచిగా చూసుకున్నారు, ఎవరికి పదవులు ఇచ్చిండ్రు ఏందనేది కూడా తెలవాలి. ఉద్యమకారులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టింది ఎవరు? మీరు కాదా? వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరే మీ వెంట వస్తున్నారేమో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు భరించలేక మీ వెంట వస్తున్నారు. కానీ గత 10 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డరు. తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది. అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం కాదులే, మా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, కేటీఆర్ గారు చూసుకుంటారు, కేసీఆర్ సార్ గారు చూసుకుంటారు అని చెప్పి ఇప్పటి కూడా మీ వెనకాలనే తిరిగిండ్రు. ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కార్యకర్తలు గుర్తొస్తున్నారా అని చెప్పి జనాలందరూ అడుగుతున్నారు. జనరల్ గా బయట కూడా కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఎన్ని కార్పొరేషన్లు అయినా ఎగిరేది గులాబీ జెండాయే, షేర్లింగంపల్లి నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న షేర్లింగంపల్లి నుంచి వెళ్ళి ఒక పర్సన్ జాయిన్ అయినట్టున్నాడు. సో దానికి సంబంధించి మాట్లాడుతున్నట్టున్నారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. ఓకే, ఒకటి కాదు ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువ కప్పి పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయిన పార్టీ వెన్నుముక్క కార్యకర్తలేనని చెప్పి చెప్తా ఉన్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ వీడిన కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్ లోనే షేర్లింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నెంబర్ 1 కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లిన బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. షేర్లింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసిన సత్తా మనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు అరిచేతుల వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అన్ననాడు నుంచి గుర్తు చేస్తూ తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్ అద్దేవా వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్బీఐ బ్రాంచ్ లో దోపిడీలు, చందనానగర్ లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సో ఇక డివిజన్ల వారీగా సమావేశాలు, త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ మరింత పరిశ్రమ చేస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది నిన్న షేర్లింగంపల్లి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ లో అయితే చేరికలు రావడం జరిగినది. ఎమ్మెల్యేగా కూడా మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంకా యువకులు వస్తా ఉన్నారు, కార్యకర్తలు వెన్నుముక అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఇంకొకటి, మరి ఇవాళ అయితే రిజల్ట్ రాబోతుంది. ఈ రిజల్ట్ తోని ఇక బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారా? ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలు ఏవైతే ఈ ఎలక్షన్స్ ఉన్నాయో దీంట్లో 90% ఆల్మోస్ట్ బీఆర్ఎస్కే సీట్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ వచ్చిన దాన్ని బట్టి పొలిటికల్ గా ఏమైనా చేంజ్ అవుతుందా, ఎట్లుంటది ఏందనే చూడాలి. కానీ మొత్తానికి అయితే కేటీఆర్ గారికి కార్యకర్తలే వెనుముక్క అని చెప్పి గుర్తొచ్చింది. ఇది మంచిగా ఉన్నది, ఇట్లనే ఉండాలి. కార్యకర్తలను కాపాడుకోండి, అప్పుడే వాళ్ళు కూడా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఏదేమైనా కూడా మీ వెంటనే ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, కార్యకర్తలే ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలు లేని ఆ పార్టీ లేదు. అది ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి కామెంట్లో తెలపండి.